కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. లెక్కలేని అపాయములను చుట్టుకొనిచున్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై ప్రయత్నించి వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమించురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందురుగాక. నన్ను చూచి ఆహా అని పలుకువారు తమకు కలుగు అపాయమును చూచి విస్మయ ఎందుదురుగాక. నన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరమపడబడునుగాక అని నిత్యము యెహోవా చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై ఉండినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్త నీవే. నా దేవ, ఆలస్యము చేయకుము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడును. వాని శత్రువులు ఇచ్చుటకు నీవు వానిని అప్పగింపవు. రోగక్షేమ మీద యెహోవా వానిని ఆదరించు. రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేచున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును అని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒక్కడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును బోగు చేసి కొనుచున్నది. వాడు బయలువెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించే వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయు ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవలేడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకుని నా ఈవాతుడు నా ఇంటి భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడినై నెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉలసింపగా ఉండునట్టు చూచుండగా నేను